మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో శుక్ల పౌర్ణమి రోజున మనము అందరూ కూడా జంజాల పౌర్ణమని, రాఖీ పండగని జరుపుకుంటూ ఉంటాము. వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు మనము మన ప్రాంతంలో జరిగేటటువంటి కొంతమంది అంటే బ్రాహ్మణులు ఇత్యాదులు యజ్ఞోపవీతం వేసుకోవడానికి శాస్త్రం ఎవరినైతే చెప్పిందో వారు యజ్ఞోపవీతం వేసుకునే వారందరూ కూడా దీన్ని జంజాల పౌర్ణమి అంటారు. ఈ జంజాల పౌర్ణమి అని కొంతమంది అంటారు. మిగతా వాళ్ళు దీన్ని రాఖీ పండగగా కూడా చేసుకుంటారు. దాని ప్రాముఖ్యత దానికి ఉన్నది, దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది. ఇప్పుడు మొదటగా జంజాల పౌర్ణమి గురించి మనం చెప్పుకుందాం. ఈ జంజాల పౌర్ణమి అనేటటువంటిది, జంధ్యము అనేటటువంటిది గాయత్రీదేవికి మరో రూపం. ఇది మన మెడలో ఉన్నంతసేపు మనము పరమ పవిత్రులము. మనం పౌరోహిత్యంలో ఉన్నటువంటి వారు దానాలు దశకాలు ఏమైనా తీసుకున్నా ఆ దోషాలన్నింటినీ పోగొట్టడానికి నిత్యము వీని పరిశుద్ధంగా ఉండడం కోసం అది మెడలో ఉంటేనే చాలు. కానీ ఆ గాయత్రీదేవి మంత్రాన్ని కూడా చక్కగా చెప్పుకోగలగాలి, రోజు చెప్పుకోవాలి, సంధ్యావందనం వార్చుకోవాలి. ఇప్పుడు మరి గొప్పగా అంటే మనం బ్రాహ్మడు ఏదో కార్యక్రమం చేశారండి, అక్కడ ఎమ్మెల్యే గారు ఉండేవండి, మినిస్టర్ గారు ఉండేవండి, లేకపోతే మనకంటే చాలా చాలా ఆర్థికంగా కానీ వేరే విద్యల్లో మనకంటే గొప్పవారు చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఒక బ్రాహ్మణుడికి నమస్కారం ఎందుకు చేస్తారండి? వారింటి దగ్గర గోర్కాకున్నంత కూడా ఉండదు మన దగ్గర మన శాలరీ, మన సంపాదన. అటువంటిది ఒక పేద బ్రాహ్మణుడికి అంత గొప్పవాళ్ళు ఎందుకు చేస్తారండి నమస్కారం? అంటే ఈ గాయత్రీదేవి గొప్పతనం, ఆ సంధ్యావందనము ఆ గాయత్రీదేవి యొక్క మంత్ర ప్రభావం చేతనే ఖచ్చితంగా. ఈ జంధ్యం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇది శాస్త్ర ప్రకారంగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాతు. ఇది బ్రహ్మదేవుడికి సహజంగా వచ్చిందటండి. నాలాగా కొనుక్కుని ఏదో జంజాల పౌర్ణమి మార్చుకున్నది వచ్చింది కాదు, పుట్టకతోనే సహజంగానే వచ్చింది. ప్రజాపతే సహజం పురస్తాతు, ఆయనకి సహజంగానే వచ్చిందటండి. ఆ బ్రహ్మదేవుడికి మనను సృష్టించినటువంటి, ఈ సకల లోకాన్ని సృష్టించినటువంటి ఆ ప్రజాపతికి బ్రహ్మదేవుడికే సహజంగా ఉన్నటువంటిది. అంత గొప్పది ఈ యజ్ఞోపవీతం. ఈ యజ్ఞోపవీతాన్ని మనం ఏం చేస్తామంటే, మనకంత సహజంగా వచ్చింది కాదు కాబట్టి మనకు ఉపనయనంలో, ఆ ఉపనయన కార్యక్రమంలో మనకి యజ్ఞోపవీతాన్ని వేస్తారు. ఆ యజ్ఞోపవీతం ఎక్కడా పోగు తెగరాదు, దానికి పిన్నీసులు పెట్టరాదు, దానికి ఇంటి ఇట్లా తాళం వేసుకుని పడిపోకుండా జాగ్రత్తగా అతి భద్రంగా దానికి వేసి కడుతున్నారు. అటువంటివి ఏమీ చేయకూడదు. అది చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఈ విధమైన దాన్ని ఉంచుకోవాలి. ఒక్క పోగు తెగినా సరే దాన్ని మార్చేయాలి. అలాగే దానికి మన బంధువుల్లో ఎవరో పోయారు, సూతకం వచ్చింది, ఆ సూతకమైన వెంటనే యజ్ఞోపవీతాన్ని మార్చాలి. లేదు అనుకోకుండా శ్మశానంలోకి వెళ్ళవలసి వస్తుంది ఎప్పుడో, అంటే తెలుసున్న వాళ్ళో ఫ్రెండో మరోడో పోయి నువ్వు శ్మశాన దర్శనానికి వెళ్ళి వచ్చిన వెంటనే ఆ యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. లేదు ఎవరో చనిపోయారు, రోడ్డు మీద అనేక మంది పోతూ ఉంటారు, అది ఎత్తుకుని ఉంటే పర్వాలా, ఆ శవాన్ని కనుక ఇంకా భూమి మీదే ఉంచినట్లయితే వాళ్ళు ఆ రోడ్లో తప్పితే ఇంక నీకు ఇంకో దారి లేదు, ఆ రోడ్లోనే వెళ్ళాలి. నువ్వు అక్కడ మనం అలా దాన్ని చూడకుండా వెళ్ళలేము. ఎంత నువ్వు చూడకుండా వెళ్ళినా దాని ప్రభావం కొంత ఉంటుంది. అందుచేత ఆ టైంలో కూడా దాన్ని మార్చాలి. ఒకవేళ ఇవేవి జరగలేదండి అయినా కూడా 4 నెలలకు ఒకసారి దాన్ని ఖచ్చితంగా యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. ఇది శాస్త్రం చెబుతోంది. ఈ 4 నెలల్లో ఒకవేళ జంజాల పౌర్ణమికి అనుకుంటున్నాం కదా మనం, శ్రావణ పౌర్ణమి, ఆ శ్రావణ పౌర్ణమికి 3 రోజుల ముందే నువ్వు యజ్ఞోపవీతం మార్చుకున్నావు. ఏదో ఒక పోగు తెగిందనో, లేకపోతే శౌచమనో, లేకపోతే ఎవరినో సూతకంలో ఉన్న వాళ్ళని ముట్టుకోవటమో, తెలియక ముట్టుకోవడం ద్వారా అపవిత్రమైంది కాబట్టి అప్పుడు 3 రోజుల ముందే మార్చావు. అయినా మరి ఏం కంగారు పడకు, దాని ₹1,00,000 కాదు దాని ఖరీదు. ఓ యజ్ఞోపవీతం కొత్త తెచ్చుకుని జంజాల పౌర్ణమి రోజున ఖచ్చితంగా మార్చుకో. ఎందుకంటే
జంధ్యాల పౌర్ణమి రోజున ఎప్పుడు మనకు తెలుసున్నది, మీ అందరికీ తెలుసున్న విషయాలు కాదని కాదు, యజ్ఞోపవీతాన్ని తీసేటప్పుడు మనము గాయత్రి చేసుకుంటాం. ఎంతో ఎవరి నియమం వాళ్ళది. 11 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు, 108 చేసేవాళ్ళు ఉన్నారు, అలా సహస్రం చేసేవాళ్ళు ఉన్నారు, రోజుకి అంటే 1000 సార్లు చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటిది ఆ రోజున ఏమవుతుంది అంటే జంధ్యాల పౌర్ణమి రోజున తీసే ముందు, యజ్ఞోపవీతం తీసే ముందు కూడా దానికి ఒక సహస్రం చేసేవాడు. సహస్రం 11 సార్లు చేసేవాడు. ఇది 11 సార్లు ఆ గాయత్రి జపం చేసిన తర్వాత ఆ యజ్ఞోపవీతాన్ని తీసేస్తాం. తీసేసి కొత్త యజ్ఞోపవీతాన్ని మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా నీ నియమానుసారంగా 11, 108, 1008 ఆ నియమం ప్రకారం మళ్ళీ చేసి దానికి షోడశోపచార పూజలు ఉన్నాయండి. ఊరికే దానికి పసుపు బొట్లు పెట్టి వేసేసుకోవటం కాదు, ఆ ఒక్క శ్లోకం చదివి కూడా వేసేసుకోవడం కాదు. దానికి కూడా షోడశోపచార పూజలు ఉన్నాయి. అవన్నీ చేసి పద్ధతిగా అందులో కూడా ఆ 3 ఒకసారి వేసుకోవటం కాదండి. మొదటి దానికి ఒకటి, రెండో దానికి ఒక మంత్రము, మూడో దానికి మళ్ళీ ఉత్తరీయార్థం అని చెప్పేసి, అంటే ఉత్తరీయార్థం భుజం మీద ఉత్తరీయంలాగా వేసుకోవడానికి. ఇక 4, 5 ఉన్నాయి. అవి ఏంటంటే ఆపద్ధర్మం. నేను ఒక బ్రాహ్మణుడిని, నా మెడలో 5 ఉన్నాయి, అవతల ఆయన మెడలో ఒకటి తెగింది. యజ్ఞోపవీతం లేకుండా ఉండరాదు ఉపనయనం తర్వాత. కాబట్టి ఇందులో ఉన్నటువంటి 4, 5 పోగులు ఉన్నాయి కదండి, వీటిని తీసి అతనికి ఇవ్వచ్చు. అతను ఖాళీగా ఉండకూడదు, అపవిత్రం కాకూడదు. కాబట్టి అలా 4, 5 పోగులన్నీ కూడా మరొకరికి ఉపయోగపడటం కోసం మనం 5 పోగులు మనం వేసుకుంటాం. అప్పటికప్పుడు ఎక్కడా దొరకవు, కొన్ని ప్రదేశాలు దొరకవండి అవి. ఇప్పుడు బ్రాహ్మణ సమాజం తక్కువగా ఉందనుకోండి, వాడు ఎప్పుడో సంవత్సరానికి ఓడిపోతుందని తీసుకొస్తే ఏళ్ళకో కొట్టేస్తుంది. అని చేత అడితే దాన్ని మళ్ళీ మన దగ్గరలో ఉన్నటువంటి సిటీకి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అటువంటిప్పుడు అతనికి పెద్ద ఇబ్బంది కలగకుండా, అతను అపవిత్రం కాకుండా ఉండడానికి వెంటనే మన మెడలో నుంచి 4, 5లో ఏదో ఒకటి తీసి అతనికి ఇవ్వచ్చు. ఈ విధమైనటువంటి దానికి ఉంది. తర్వాత ఈ కార్యక్రమం యజ్ఞోపవీతం పాత తీసేసి కొత్తది వేసుకున్న తర్వాత మరలా 3వసారి కూడా పూర్తిగా తీసేసింది, మళ్ళీ కొత్తది కూడా వేసుకున్న తర్వాత కూడా నీ నియమానుసారంగా 11, 108, 1008 అనేటటువంటిది మళ్ళీ ఒకసారి చేస్తాం. మొత్తము ఆ పౌర్ణమి రోజున యజ్ఞోపవీతం మార్చుకున్నప్పుడు మాత్రం 3 times అంటే 3 సార్లు ఖచ్చితంగా మనం ఆ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. గాయత్రిని చేసుకోవాల్సి ఉంటుంది నీ నియమానుసారంగా. రోజు ఎన్నిసార్లు చేస్తున్నావు అనేటటువంటిది. ఇది ముఖ్యంగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇది జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టత. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే రక్షాబంధన్. ఈ రక్షాబంధనం అనేటటువంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది పెద్ద ఈ మధ్య గత 20 సంవత్సరాల నుంచి అనుకుంటా చాలా విపరీతమైపోయింది. దీనికోసం ప్రత్యేకించి స్టాల్స్, కొన్ని 100,000 స్టాల్స్ అక్కడక్కడ వెలిసిపోతున్నాయి. రోడ్డు పక్కన పెట్టేస్తారు. ఈ 3 రోజులే ఉంటుంది అది, ఈ వారం రోజులు 10 రోజులు అంతే. తర్వాత మళ్ళీ అవి కనపడవు. ఇవి కూడా ఏంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఇది కూడా భారతదేశంలో ఎవరు తయారు చేయడండి వీటిని. భారతదేశం శాస్త్రం మనకు చెప్పింది ఏంటి, దారానికి పసుపు తాడు కట్టుకో, పసుపు తాడుకి పసుపు కొమ్ము కానీ ఏదైనా కట్టుకోవాలి, మామిడాకు కానీ. ఇది మనకు శాస్త్రం చెప్పినటువంటిది. ఇది పోయింది. ఇవి ఎవరు కట్టడానికి ఈరోజు కట్టించుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు, కట్టడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇది చైనా నుంచి మన దేవుణ్ణి ఏమాత్రం నమ్మనటువంటి నాస్తిక దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఎంత భక్తితో చేస్తుంటారని దాన్ని, అదే మనకు కావాల్సింది. దాని ఖరీదులు చూస్తే మరి నా బోటాన్ని చూస్తే, ఎందుకంటే నేను చాలా పేద కుటుంబంలో పుట్టానండి, ఆ రేటు చూస్తే దాని ఖరీదు 200, 300, 500 ఏంటో మరి 1000 ఇంతంత రేట్లు కొనేసేసి ఇది పట్టుకెళ్ళి ఏదో అమ్మాయికి కట్టేయటం. అది ఎందుకు వచ్చింది అంటే, ఆమె చెల్లిగానో సోదరుగా భావించి ఆమె కట్టాలి అంటే, నీకు కష్టంలో సుఖంలో నేను ఉన్నాను అని చెప్పడం కోసం. ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే, ఇది ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మహాభారతంలో శ్రీకృష్ణుడికి గాయమైనప్పుడు, తలకి గాయమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏవో గుడ్ల కోసమో మరొకటి తీసి కట్టుల కోసం కడుతున్నారు. అక్కడే ఉన్నటువంటి
ద్రౌపదీదేవి మాత్రం ఏం చేసిందంటే తన పట్టు చీరను చింపేసి, కట్టుకున్నటువంటి పట్టు చీరని కొంగులోంచి చింపేసి కృష్ణుడికి రక్తం కింద పడకుండా టప్పని తీసి కట్టేసింది ఆవిడ. తన పట్టు చీరనా ఏమని కాదు, అవతల ఆయన గాయం, ఆయన భగవంతుడు, అటువంటి ఆయనకి ఆమె పట్టు చీర చింపేసి కట్టేసింది. దానికి ప్రతిఫలంగా భగవంతుడు ఏమి ఇచ్చారో తెలుసా అండి? కౌరవ సభలో ఆవిడకి వస్త్రాపరణం చేస్తుంటే ఆయన పైనుంచి ఒలువులు ఇస్తూ ఉన్నాడు. ఆ దుశ్శాసనుడు లాగుతూ ఉన్నాడు. ఆయన పైనుంచి ఇస్తూ ఉన్నాడు, ఈయన లాగేస్తూ ఉన్నాడు. ఎన్ని చీరలు వచ్చినా ఉల్లిపాయలాగా వస్తూనే అలసిపోయాడు. ఆఖరి దుశ్శాసనుడు ఇంకా లాగలేక బోర్లా పడ్డాడు. ఇంకా తమాషైన విషయం చిన్నగా కొంచెం ఒక్క పిసల మధ్యలో అంతా ఏంటంటారు దాన్ని సీరియస్గా చెప్పుకోకుండా కొంచెం తమాషగా ఉండడం కోసం చెప్పుకుందాం. ఇవన్నీ చూసినటువంటి ఆ 100 మంది సోదరులు కదండి వాళ్ళ భార్యలు అందరూ చూశారు. అబ్బా, ఇలాంటి చీరలు ఎక్కడా చూడలేదు, కృష్ణుడు ప్రసాదించిన చీరలండి, ఈ చీరలన్నీ మనం తీసుకుంటే ఎంత బాగుంటుందని చెప్పేసి పని మనుషులు పంపించారు. ఆ చీరలన్నీ పట్టుకొచ్చేవని లాగేశాడుగా, ఇంకా లాగలేక వదిలేశాడు. ఆ కుప్ప అంతా పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళందరూ కట్టేసుకుని మళ్ళీ బయటకు వచ్చి చూశారట. అది శ్రీకృష్ణుడు ఎంతసేపు ఉంటాయండి, అవసరార్థం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ చీరలన్నీ మాయమైపోయి వాళ్ళు కట్టుకున్న తర్వాత వాళ్ళందరూ నవ్వుల పాలయ్యారటండి. ఈ చీరలు కట్టుకున్న వాళ్ళకి ఒంటి మీద ఉన్నటువంటి చీరలన్నీ అదృశ్యమైపోవడంతో వాళ్ళు దిగంబరులు అయిపోయారు, నవ్వులు పాలైపోయారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు నవ్వుకుని ఇది పరిస్థితి అలా వచ్చిందండి. తమాష కోసం మరి యథార్థం ఏంటో మరి నేనైతే భాగవతం అక్కడ చదవలేదు, కానీ ఇది మరి తమాషగా చెప్పారు, పెద్దలు చెప్పారు, అదేదో మీకు తమాష కోసం మీతో చెప్పాను. ఈ విధంగా ఇక్కడి నుంచి ప్రారంభమైందనమాట అండి. ఇప్పుడు ఇంతమంది అన్నా అని చెప్పి ఆవిడ కూడా కృష్ణునే ప్రార్థించింది. కష్టం వచ్చినప్పుడు ముందు భర్తనే ప్రార్థిస్తుంది. భర్త వల్ల కూడా కాకపోతే అన్న తమ్ముడు ఖచ్చితంగా ఆదుకోవాలి. ఆ ధర్మాలన్నీ ఇప్పుడు మర్చిపోయాం. మనం భారతం చదివితేగా ఆ ధర్మాలే మర్చిపోయాం. ఇంకెంతసేపు పెళ్ళైందా, నా భార్య, మా అత్తగారు, మా బావగారు, మా బామ్మరిది, తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, చెల్లి లేదు, ఏమీ లేదు. ఇంకా భార్య కొంగట్టుకుని తిరుగుతున్నారు. ఇంకా ధర్మం తెలియదా? తెలుసుకోవాల్సిన పని లేదా? తెలియజెప్పాల్సిన పని మనకు లేదా? చెబుదాం, వింటే వింటారు, వినకపోతే ఏం చేస్తారు? కలి ప్రభావం మనం ఏం చేయలేం. ఇక్కడ ప్రారంభమైందనమాట అండి ఈ రక్షాబంధనం అనేటటువంటిది. ఇక్కడతో ప్రారంభమైంది. ఈ రోజున ఈ వెర్రితల్ని వేసి ఈ రకంగా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఒక కట్టడం ఈ విధంగా చేస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఎంత ఉందనేటటువంటిది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. వాళ్ళకి నిజానికి కష్టం వస్తే అక్కకి కానీ తమ్ముడికి కానీ వీడు వెళ్ళి ఏమైనా ఆదుకుంటాడా? ఏం లేదు, అది కట్టింది కాబట్టి ఆ రోజే 100, 200, 500, 1000 ఇచ్చేస్తున్నాడు. అక్కడితో ఓహో దానికి అది సరిపోయింది, ఈ లెక్క సరిపోయింది అన్నట్టు ఉన్నారు. నిజంగా అది కాదండి. నువ్వు అది కట్టిందని నువ్వు డబ్బులు ఇవ్వడం కాదు. ఆమె ఆపదలో ఉన్నప్పుడు, ఆరోగ్య విషయం కావచ్చు, ధన విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఆపదలో ఉన్నప్పుడు నీ అక్కా చెల్లెళ్లను నువ్వు కాపాడాలి. దానికోసం మనం ఈ రక్షాబంధనం అనేటటువంటిది ఏర్పాటు అప్పటి నుంచి జరిగింది. అది అలాగ అక్కడి నుంచి అది అనుసరణంగా అలాగా జరుపుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉంది. ఇప్పుడు వరకు ఈ పరిస్థితిలో ఉందండి. ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి రక్షాబంధనం. ఇంకొక విషయం ఏంటంటే, మహమ్మద్ ఘోరీ అనేటటువంటి వాడు భారతదేశం మీద 16 సార్లు దండెత్తాడండి. పారిపోతున్నాడు. 16వసారి మాత్రం మనకి ఇక్కడ పురుషోత్తముడికో ఎవరికో దొరికిపోయాడు. ఆయన చంపేయడానికి సిద్ధపడ్డాడు. ఇంత ముండోడు వీడు. 16 సార్లు ఓడిపోయి కూడా మళ్ళీ వస్తున్నాడంటే వచ్చాడు కాబట్టి ఈసారి చంపేయడానికి నిర్ణయించుకున్నాడు పురుషోత్తముడు. ఈ మహమ్మద్ ఎవరండి ఆయన పేరు? సరే, ఆయన పేరు ఇప్పుడు అక్కర్లేదులండి. సరే, ఆయన చేతికి చెప్పినప్పుడు అలెగ్జాండర్ అనుకుంటానండి. కాదు. సరే, ఎవరో మొత్తం మీద ఇక్కడ ఆయన చంపేయడానికి సిద్ధపడ్డాడు పురుషోత్తముడు. అప్పుడు ఏం చేసింది తెలుసా అండి? ఆయన భార్య అయినటువంటి రుక్సానా ఆవిడ ఏం చేసింది తెలుసా? ఈ హిందువుల సెంటిమెంట్ ఆమెకు తెలుసు కాబట్టి గబగబా వచ్చేసి ఇంకా 2 నిమిషాల్లో ఆయన తలకాయ లేచిపోయేదే. గబగబా వచ్చి ఈ పురుషోత్తముడి చేతికి రాఖీ కట్టేసిందండి. అన్నా చెల్లి వరుస అయిపోయింది. ఆమె ఇప్పుడు ఆపదలో ఉంది. ఎందుకంటే ఆమె భర్త చావుకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి,
క్షమించి వదిలిపెట్టేశాడండి. చూడండి, ఇది రక్షాబంధనం యొక్క గొప్పతనం, ఇది హిందూ మతం యొక్క గొప్పతనం. ఇది ఏమీ తెలియదు మనకి. ఏమో చేస్తున్నాం, వేలం వెర్రి. వాడు చేశాడు నేను చేస్తున్నా, వాడు చేశాడు నేను చేస్తున్నా, వీడు చేశాడు నేను చేస్తున్నా. ఇలా చేతికి రక్షాబంధనం కడితే 500, 1000 వాడి స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థిక పరిస్థితిని ఆధారపడి ఎంతో కొంత ఇవ్వటం అనేది ఇవ్వాలి కాబోసు. ఇది పరమార్థం పోయింది. లాస్ట్కి మిగిలినవి ఇవి. ఎందుకు చేస్తున్నామో తెలియదు, దాని మూలాలు తెలియవు, ఏమీ తెలియవు. ఇక మీద అందరూ తెలుసుకోండి, మన చరిత్ర, మన హిందూ సంస్కృతి, మన గొప్పతనం తెలుసుకోండి. ఒకవేళ తెలుసుకున్న వాళ్ళు కూడా తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. మీ పిల్లలకు ఎక్కువగా దీన్ని ఇంట్రెస్ట్ చూపించేసి చిన్నపిల్లలు ఎక్కువ చూపిస్తూ ఉంటారు. కాబట్టి పెద్దవాళ్ళందరూ, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి వాళ్ళకి దీని యొక్క ఎందుకు వచ్చింది, దీని పరమార్థం ఏంటి అనేది మీరందరూ కూడా ఆ పిల్లలకు తెలియజేస్తే కనీసం తెలుసుకుంటారు. ఇది నా యొక్క ప్రార్థన. శోభం భూయాత్.